దేశం మొత్తం మీదున్న బెస్ట్ గోల్డ్ సెల్లర్స్, బెస్ట్ డిజైన్స్ ఇప్పుడు హైదరాబాద్ లో పాన్ ఇండియా జ్యువెల్ షో. డోంట్ మిస్ ఇట్. మనసున్న మహారాజు విషయానికి వస్తే ఇది ఒక సీరియస్ క్వశ్చన్ సార్. మీరు చెప్పాలనుకుంటే సమాధానం చెప్పండి, లేదా స్కిప్ చేసేసేయండి, పర్లేదు. హీరో రాజశేఖర్ గారు అద్భుతమైన నటుడు, అద్భుతమైన స్టారు, బీభత్సమైన క్రియేటర్. కానీ వారి మీద ఒక చిన్న అభిప్రాయం ఉంది, ఆయన షూటింగ్కి లేట్గా వస్తారు అని చెప్పేసి ఇలాంటి ఒక అభిప్రాయం ఉంది. బట్ అద్భుతమైన సినిమా ఇచ్చారు మీకు, మీరు ఆయనకి ఇచ్చారు, ఆయన మీకు ఇచ్చారు. మనసున్న మహారాజు సూపర్ డూపర్ హిట్. సో రాజశేఖర్ గారితో సినిమా తీసే ముందు మీకు ఎవరు మిమ్మల్ని హెచ్చరించారు? ఆయన టైంకి రారయ్యా, 12 గంటలకు వస్తారు షూటింగ్ కి, ఆయనతో మీరు ఎక్కడ పడగలరు, లేట్ అయిపోద్దని చెప్పారు. ముత్యాల సుబ్బయ్య గారు మాకు మంచి సపోర్ట్ చేశారండి, ఆ డైరెక్టర్ గారు. ఎలా అంటే ఆయన ఇప్పుడు 5-6 సినిమాలు చేస్తున్నారు. వేరే డైరెక్టర్లు అయితే వేరే విధంగా ఉంటుంది. మీకు ఆయనతో 4-5-6 సినిమాలు చేశాను, నేను 5 సినిమాలు చేశాను రాజశేఖర్ గారితో. వారికి ఉన్నాయి సినిమాలు, చాలా సినిమాలు చేశాను. నాకు ఆయనకి మంచి ర్యాపోర్ట్ ఉంటుంది. నేను చక్కగా ప్లాన్ చేస్తాను, ఆయన లేట్గా వచ్చినా మీకు ఇబ్బంది లేదు. ఆ సీన్లో ఉన్న పోర్షన్ అంతా నేను తీసుకున్న తర్వాత ఆయన వచ్చిన తర్వాత ఆ సీన్ ఫినిష్ చేస్తాను. సో నాకు ఆయనకి మంచి అండర్స్టాండింగ్ ఉంది, మీరు ఆ డౌట్ పెట్టుకోకర్లేదు అని ఆయన చెప్పడం మూలంగా అప్పుడు స్టార్ట్ చేశాను అట్లా. అండ్ మనసున్న మహారాజు విషయానికి వస్తే సార్, నాకు సినిమాలో కళ్ళు చిదంబరం కోట మధ్య ఒక ట్రాక్ ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేస్తే కొన్ని సంవత్సరాల క్రితం మంగళవరం అని ఒక సినిమా వచ్చింది. దాంట్లో గోడ మీద పేర్లు రాస్తారు, ఎవరైతే ఊర్లో ఇల్లీగల్ అఫైర్స్ ఉంటాయో వాళ్ళ పేర్లు రాస్తారంటారు అనమాట. 2 ఆర్టిస్టులు ఉంటారు, మన మీసాల లక్ష్మణ్, అతనికి కళ్ళు ఉండవు, అతని పక్కన అజయ్ ఘోష్ గుండు క్యారెక్టర్ అతను ఉంటారు. మన రాజశేఖర్ గారి సినిమాలో, మీ సినిమాలో ఉన్న ఆ ట్రాకే మళ్ళీ కొంచెం అటు ఇటు మార్చి అక్కడ వాళ్ళు వాడుకున్నట్టు అనిపిస్తుంది. మీరు అబ్జర్వ్ చేశారా? అంటే మీకు అర్థమై ఉంటది నేనేం అడుగుతున్నాను. సో కళ్ళు చిదంబరం గారికి అక్కడ కళ్ళు ఉండవు, ఇక్కడ పక్కన కోట గారు ఒక పిస్నారి లేదా అలాంటి ఒక క్యారెక్టరైజేషన్. ఇక్కడ అజయ్ ఘోష్ గారికి వస్తే ఆయన అలా క్యారెక్టర్ కాకపోయినా కానీ ఊర్లో ఒక బ్యాడ్ క్యారెక్టర్, పక్కన కళ్ళు లేని మిసాల్ లక్ష్మణ్ గారు. సో టెంప్లెట్ అంతా అదే. ఎప్పుడన్నా అనిపించిందా మీకు? డెఫినెట్ గా అనిపించింది. అయితే యాక్చువల్గా అది ఒక మలయాళం ఫిల్మ్ రీమేక్ అండి అది సార్, ఇది మనసున్న మహారాజు అని. ఈ కామెడీ ట్రాక్ అంతా మళ్ళీ రైటర్స్ పెట్టి డైరెక్టర్ గారు అంతా డెవలప్ చేసింది అనమాట. అందులో ఒక విషయం, మనోరమ గారు మదర్ గా యాక్ట్ చేశారు. వారు చాలా సినిమాలు చేశారు, అప్పటికే చాలా ఎక్స్పీరియన్స్డ్, ఎన్నో సినిమాలు చేశారు. అప్పటికే నియర్లీ ఆమె గిన్నిస్ రికార్డ్ 1000 ఫిలిమ్స్ చేసి గిన్నిస్ రికార్డులో ఉన్నారు. అట్లాంటి ఆర్టిస్ట్ని మేము పెట్టుకున్నాం అండి. మేము ఎట్లా ఉంటుందో ఏంటి అనేది అప్పుడు అనుకున్నాం. చిన్నగా భయపడ్డాం, కానీ ఆవిడ చాలా మంచి కోఆపరేటివ్ ఆర్టిస్ట్ అండి. చాలా అద్భుతంగా, ఎట్లాంటి ఇబ్బంది పెట్టకుండా, ఎలాంటి ట్రబుల్ ఇవ్వాల, చాలా అందరితోటి కలిసిపోయి సినిమా చేసిన మనస్తత్వం ఆమె. ఆవిడతో, మనోరమ గారితో సినిమా చేయడం అనేది గ్రేట్ ఎక్స్పీరియన్స్ మాకు. ఈ మొత్తం ప్రయాణంలో దానయ్య గారితో మీరు విడిపోయారా, దానయ్య గారు మీతో విడిపోయారా, మీ పాత్రలు వేరవడానికి కారణం ఏంటి సార్? అంటే ఇప్పుడు చెప్పాలండి, మీరు ఇప్పుడు ఇందాక చెప్పిన సినిమాల్లో ఒక సినిమా లేదు అంటే శివమణి కూడా మేము అందరం కలిసి చేసామండి. ఓకే, శివమణి కూడా మేము అందులో మేము కూడా పార్ట్నర్స్. అందులో కూడా మంచి ప్రాఫిట్స్ వచ్చినాయి, ఆ ఫ్రూట్ ఎంజాయ్ చేసిన వ్యక్తులు ఉన్నారు. శివమణి డైరెక్టర్ గారు, పూరి గారు, మేము కూడా అందరం కలిసి దాంట్లో కూడా దానయ్య, భగవాన్ పేర్లు ఉంటాయి అందులో. మేము కూడా సినిమా చేసాం. అలాగే అంటే దేశముద్రు సినిమా, దేశముద్రప్పుడు కూడా భగవాన్ గారు ఉన్నారు అందులో. అంటే ఇప్పుడు ఏంటి సార్, మీకు తెలియదే ఉంటుంది, చాలా సంవత్సరాలు చేసాం అప్పటికే. జనరల్గా చిన్న చిన్న ఫైనాన్షియల్ దగ్గర, వాటి దగ్గర, వ్యాపారం దగ్గర చిన్న చిన్న లావాదేవీల దగ్గర మనస్పర్ధలు రావడం సహజం, అది కామన్. ఆ విధంగా విడిపోయిందో తప్ప వేరే గొడవలు పడే అయితే ఏం కాదు. దాని మీద ఆయన క్లాస్మేట్, దాని గురించి ఆయన ఎక్కువ చెప్పగలుగుతాడు. మీరే ఓపెన్ అవ్వాలి సార్. అంతేనండి, మంచి ఫ్రెండ్స్, చిన్నప్పటి నుంచి కూడా ప్రాణ స్నేహితులు, క్లాస్మేట్స్ అండి. ముఖ్యంగా చెప్పాలంటే ఇద్దరు ప్రాణ స్నేహితులు అండి. ఏదో మీలాంటి కొత్త వాళ్ళు ఎవరన్నా చూసినప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరు భగవాను, ఎవరు దానయ్య అనేది చాలా మందికి తెలిసేది కాదండి. ఈ కన్ఫ్యూజన్ అక్కడ ఉండేది, ఉండేదండి. మీలాంటి వాళ్ళు ఎవరు ఏం మాట్లాడినా సరే భగవాన్ దానయ్య అని పిలిచినా రెస్పాన్స్ ఇచ్చేవాళ్ళం, దానయ్య భగవాన్ అని పిలిచినా రెస్పాన్స్ ఇచ్చేవాళ్ళం. అంత ప్రాణ స్నేహితులు అండి. ఒక మాటలో చెప్పాలంటే
ఒకే కంచంలో తిని ఒకే మంచం మీద పడుకున్నంత స్నేహితులు అండి. సార్. అలాంటి స్నేహితులు. మీకు తెలియదే ఉందండి బిజినెస్‌లో. డబ్బు దగ్గర వస్తాయి కదండి చిన్న చిన్న మనస్పర్ధలు. అట్లా జరిగిందండి అంతే. వీళ్ళిద్దరు ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో కూడా మా ఇంట్లోనే ఉండేవారండి ఇద్దరు కూడా. ఇండస్ట్రీలో అప్పుడు వచ్చిన కొత్తలో ఒక 2 ఇయర్స్ పాటు ఇంచుమించు మా ఇంట్లోనే ఉన్నారు. సార్. నేను అప్పటికి మ్యారీడ్. వీళ్ళిద్దరు కూడా మా ఇంట్లోనే ఉండి ఉన్నారు. ఇప్పుడు చనువుగా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎలా ఉన్నాయి సార్ టర్మ్స్? ఇప్పుడంటే అలా ఉంటే అల్లు అంతా తప్పని టర్మ్స్ పెద్దగా అంటే ఆయన ఇండివిజువల్గా ఆయన ఎదిగారు, మేము ఇండివిజువల్ మేము అయిపోయాం కదా. ఇంకా ఎవరు బిజినెస్ ఆడదేనండి ఇక్కడ. బట్ సపరేట్ గా ప్రొడక్షన్ ఆయన బాగా ఎమోషనల్ అయిపోతున్నారు దానయ్య గారి పేరు తీయంగానే. తెలుస్తుంది సార్ మీ కళ్ళల్లో. అంటే బిజినెస్, సినిమా, డబ్బు ఇవన్నీ పక్కన పెడితే ఇప్పటిదాకా ఆయన ఓపెన్ అవ్వలేదు. దానయ్య గారి పేరు రాగానే బాగా ఎమోషనల్ అయిపోయారు. ఆ స్నేహం అయితే కనిపిస్తుంది. చిన్నప్పటి నుంచి క్లాస్మేట్స్ అండి, ఒకే ఊరు క్లాస్మేట్స్. మీరు చెప్పారు కదా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కూడా వీళ్ళిద్దరు ఒకే బైక్ లో వెళ్ళేవారు, చెరో బైక్ కాదు. ఆ తర్వాత కారు కొనుక్కున్నా ఒకే కారులో వెళ్ళేవారు. అట్లా అలాగా అంత స్నేహంగా ఉన్నారనమాట. అంత ఫ్యామిలీ రిలేషన్ కూడా అలాగే ఉండేది. వాళ్ళిద్దరు బంధువులు కూడా తర్వాత బంధువులు కూడా అయ్యారు. సో అలాంటప్పుడు మరి విడిపోయినప్పుడు ఆ ఫీల్ ఎమోషన్ ఉంటుంది కదండి తనకంత. అట్లా మేబీ వారి ఇంటర్వ్యూ చేసిన తర్వాత మీ ఇద్దరు కలిసి మాట్లాడుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ సీమసింహం విషయానికి వస్తే ప్రొడ్యూసర్లుగా మీరు ఒక రాంగ్ స్టెప్ వేశారనుకోవచ్చా డైరెక్టర్ విషయంలో రామ్ ప్రసాద్ గారితో? అంటే రామ్ ప్రసాద్ గారి గత సినిమాలు చూసుకుంటే చిరునవ్వుతో కానీ ఆయనది ఇలాంటి ఒక బ్యాక్గ్రౌండ్, సెన్సిబుల్ మూవీస్ తీసే బ్యాక్గ్రౌండ్. సీమసింహం తీసే సమయానికి సమరసింహారెడ్డి, నరసింహనాయుడు ఇలాంటి ఉద్ధృతమైన సినిమాలు తీసి ఇండస్ట్రీలో ఒక సింహంలా ఉన్నారు బాలకృష్ణ గారు. రామ్ ప్రసాద్ గారు బాలకృష్ణ గారిని హ్యాండిల్ చేయగలరా లేదా అన్న అనుమానం రాలేదా మీకు? ఆ ప్రాజెక్ట్ బ్యాక్ స్టోరీ ఏంటి అసలు? అంటే ఆయన హ్యాండిల్ చేయలేరా అనేది డౌట్ రాలేదండి. ఎందుకంటే బాలకృష్ణ గారితో ఆయన అసోసియేట్ డైరెక్టర్గా చాలా సినిమాలు చేశారు. సార్. రామ్ ప్రసాద్ గారు బి గోపాల్ గారి దగ్గర ఆయన అసోసియేట్గా పనిచేశారు. సార్. సో బాలకృష్ణ గారి సినిమాలు ఎక్కువ సినిమాలు ఆయనతో కలిసి పనిచేశారు. సో ఆయన హ్యాండిల్ చేయగలిగారనే ఉద్దేశంతో మేము అప్పుడు చిరునవ్వుతో ఆయన సినిమా సక్సెస్ అయింది కదండి. అయితే మేము ఈ రామ్ ప్రసాద్ గారి పేరు చెప్పగానే బాలకృష్ణ గారు నా బాగా పరిచయస్తుడు కదా ఆయనతో చేయడం నాకేం ఇబ్బంది లేదు అని ఆ విధంగా ఆయన తోటే అసలు పేరు చెప్పగానే ఓకే చేశారు. అంతే తప్ప ఆయన హ్యాండిల్ చేస్తారా చేయలేరా అనే డౌట్ ఎప్పుడు రాలా, బిగినింగ్ లో రాలా. ఎందుకంటే ఆయనతో చాలా సినిమాలు చేశారు, ఆయన రేపో ఉంది, ఆయన మూడ్ అంతా ఆయనకు తెలుసు, ఎట్లా వర్క్ చేయించుకోవాలో అంతా తెలుసు. కథ ఏమో చిన్ని కృష్ణ ఇచ్చారు, పరుచూరి బ్రదర్స్ ఉన్నారు అక్కడ, పరుచూరి బ్రదర్స్ ఉన్నారు. ఏదైనా సీన్ ఇంపార్టెంట్ సీన్ అప్పుడు వాళ్ళు సెట్కి వచ్చి బాలయ్య బాబుకి ఆ సీన్ చెప్పడం, ఆ సీన్ కంటెంట్ ముందు వెనకాల చెప్పడం అంతా కూడా వాళ్ళు బాగా హెల్ప్ అయ్యేవారు. ఆ విధంగా దానికి టీం అంతా కూడా పెద్ద టీం అండి, అంతా కూడా పెద్ద పెద్ద టెక్నీషియన్స్. గోపాల్ గారి ప్లేస్ లో రామ్ ప్రసాద్ అండి, మిగతా తప్పితే మొత్తం అంతా కూడా బి గోపాల్ గారి టీం అండి. టెక్నీషియన్స్ అంతా కూడా కెమెరామెన్, ఫైట్ మాస్టర్స్, డాన్స్ మాస్టర్స్, ఎడిటర్, రైటర్స్ సేమ్ టీం ఇచ్చారు. సేమ్ టీం అండి. బట్ ఎందుకు గోపాల్ గారితోనే వెళ్ళాలని ఆలోచన చేయలేదు? అంటే దీనికి ముందు సినిమా నరసింహనాయుడు చేశారండి ఆయన. సార్. తర్వాత నెక్స్ట్ బలేవాడు బాస్ స్టార్ట్ చేశారు. దాని తర్వాత మూవీ ఇదండి. అంటే గోపాల్ గారితో మొన్నే కదా చేసాము అనేది వచ్చింది. తర్వాత మేము మళ్ళీ బి గోపాల్ గారు, బాలకృష్ణ గారు, విజేంద్ర ప్రసాద్ గారు, రాజమౌళి గారి ఫాదర్ విజేంద్ర ప్రసాద్ గారు వారు కథ అనుకుని చాలా రోజులు వర్క్ చేసామండి బాగా. సార్. ఆ ప్రాజెక్ట్ మీద కూడా బాగా ఖర్చు పెట్టాం, కానీ అది సబ్జెక్ట్ వర్కౌట్ అవ్వాలి మనకి. సో ఆ విధంగా డ్రాప్ అయిందండి. యాక్చువల్గా చేయాలనుకున్నప్పుడు అందరికీ చాలా రోజులు ఒక 3 months దాని మీద వర్కౌట్ చేసామండి బాగా. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream.